పోలవరం ఆర్డినెన్స్ రాజేసిన మంటలు మండుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. పోలవరం ఆర్డినెన్స్ పై వెనక్కి తగ్గేది లేదంటున్నారు జనం. గిరిజనుల హక్కులు కాలరాస్తే ఊరుకునేది లేదంటున్నారు ప్రజలు. ప్రజాప్రతినిధులు రోడ్డు మీదకొస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు గిరిజనులు. సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీల నేతలు గిరిజనులతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. పోలవరం ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం కట్టొద్దు, గిరిజనులను ముంచొద్దు అని నినాదాలు చేశారు. మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. లక్షలాది మందిని ముంచే పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం తహతలాడుతుంది. మోడీ ప్రమాణం చేసిన 36 గంటల్లో ఆర్డినెన్స్ తేవడం అనేది ఖమ్మం జిల్లాలో ఆదివాసుల్ని జలసమాధి చేయడం కోసం తప్ప మరొకటి కాదు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్ని గోదావరి నది మీద, సంపదల మీద, గిరిజనుల మీద అధికారం కోసమే ఆర్డినెన్స్ తెచ్చారు. ఇది ప్రజా వ్యతిరేకమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైంది, గిరిజనుల వ్యతిరేకమైంది. అందుకని ఆ ఆర్డినెన్స్ను రద్దు చేయాలా? భద్రాచలం డివిజన్లో ముంపునకు గురవుతున్న 7 మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలని కోరుతూ తీర్మానం చేసింది ఐటీడీఏ పాలక మండలి. గిరిజనాన్ని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఏది ఏమైనా పోలవరం ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. గిరిజనాన్ని ముంచితే ఊరుకునేది లేదంటున్నారు జనం. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి ధర్నాలు కొనసాగిస్తున్నాయి. కేంద్రం రాజేసిన మంటలపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి.